హిడ్మా ఎన్కౌంటర్ పై వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తున్నాయి. హిడ్మాను నమ్మించి ఆయన సహచరులే మోసం చేశారా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జోరందుకుంటోంది. హిడ్మా గురించి పోలీసులకు కీలక సమాచారం అందించాడు సహచరుడు లక్ష్మూ. అక్టోబర్లో సరెండర్ అయ్యారు ఓఎం లక్ష్మూ. దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో భయపడిన హిడ్మాకు సంబంధించి ఏకంగా 250 మంది అనుచరులతో తెలంగాణ సరిహద్దులోకి వెళ్లారంటూ కూడా లక్ష్మూ సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. లక్ష్మూ ఇచ్చిన సమాచారంతో హిడ్మాను వెంటాడింది ఇంటెలిజెన్స్ వెంబడించడంతో ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సురక్షితం కాని ప్రాంతాల్లోకి వెళ్ళిపోయాడు హిడ్మా అండ్ బృందం. ఆ ప్రాంతంలోని హిడ్మా దళం పోలీసుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో హిడ్మా సహా 6 మావోయిస్టులు హతమయ్యారు. హిడ్మా సతీమణి సహా మొత్తం 6 మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కీలకమైన అప్డేట్ కింద మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, హిడ్మా ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటికీ సంబంధించి పట్టు బిగుస్తూ వస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పి ఎలా సమాచారం వెళ్ళింది, అసలు ఎలా ట్రాక్ చేశారు? దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం హిడ్మా ఎన్కౌంటర్పై షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హిడ్మాను ఆయన సహచరులే నమ్మించి మోసం చేశారా?